హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు అనేవి ఎప్పుడు వస్తాయని చాలామంది అయితే కామెంట్ సెక్షన్లలో కామెంట్ చేస్తున్నారు. దీంతోపాటు కొంతమంది గతంలో పెన్షన్లు కూడా ఇంకా జమ కాలేదు మాకు, ఆ పెన్షన్లు ఆగిపోయాయి అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. సో వీరి గురించి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. దీంతోపాటు కొత్తగా సదరం క్యాంప్స్కి అటెండ్ అయ్యేవారు, కొత్తగా ఆసరా పెన్షన్లకి దరఖాస్తు చేసుకునే వాళ్ళు, వీళ్ళ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు మంజూరు చేయబోతుందనే సమాచారంతో పాటు మొత్తానికి రూ. 4016 కొత్త పెన్షన్, రూ. 6016 కొత్త పెన్షన్ లబ్ధిదారులకు ఎప్పుడు అందబోతున్నాయి, ఈ ఆసరా పెన్షన్లు చేయూత పథకానికి సంబంధించిన సమాచారం, దివ్యాంగులకి వికలాంగులకి అందించే కొత్త పెన్షన్లకు సంబంధించిన సమాచారం ఇప్పుడు వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా వీడియోని కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి. అప్డేట్లో కనుకొస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే చేయూత పథకం కింద పెన్షన్లను పెంచబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రస్తుతం స్టోన్ కట్టర్లు, చేనేత, పలేరియా రోగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు, డయాలసిస్ రోగులు, ఎయిడ్స్ రోగులు, గీత కార్మికులు, బీడీ కార్మికులు పెన్షన్లను అందజేస్తున్నారు. ఆసరా కింద 2016, దివ్యాంగులకి 4016 ఇవ్వనుండగా చేయూత కింద దివ్యాంగులకు 6000 రూపాయలు, ఇతరులకు 4000 రూపాయలు అందించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది అనే సమాచారాన్ని ఈ సందర్భంగా మీరు చూసుకోవచ్చు అన్నమాట. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బాలల దినోత్సవ సందర్భంగా అంటే నవంబర్ 14వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజా విజయోత్సవ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలు అనేవి డిసెంబర్ 9వ తారీఖు వరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్సవాలు జరపబోతుంది. దీంట్లలో కొన్ని ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. అదేంటి అంటే ఎన్నికల హయాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రణాళిక రూపంలో ఒక్కొక్కటిగా ప్రారంభించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. అలాగే దీనికి సంబంధించిన సమీక్షను కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. అయితే ఇందులో భాగంగా మొదట ప్రారంభించబోయే పథకం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇంద్రమ్మ ఇండ్ల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక్క నియోజకవర్గానికి 3,000 ఇండ్లను మంజూరు చేయబోతుంది. ఒక్క ఇంటి నిర్మాణానికి 5 నుండి 6 లక్షల రూపాయలు అనేవి అందజేయబోతుంది. మొదట ఎవరైతే ఇంటి స్థలాన్ని చూపిస్తారో వారికి ఈ పథకం వర్తింపు చేయబోతుంది అనేది పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. అలాగే రెండో పథకం కనుక చూసుకున్నట్లయితే 2 లక్షల రుణమాఫీకి సంబంధించి 4వ విడత నిధులు 4 లక్షల మంది సుమారుగా సాంకేతిక సమస్యలతో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరి కోసం 3 నుండి 4,000 కోట్ల రూపాయల నిధులను వారి ఖాతాలలోకి జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడ్డట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత కొత్త పెన్షన్లు ఏవైతే 4,016 అలాగే 6,016 రూపాయలు ఉన్నాయో వీటిని కూడా ఇదే కార్యక్రమంలో ప్రారంభించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లను ప్రారంభించే తేదీని ప్రకటించబోతున్నారనే సమాచారం తెలుస్తుంది. అంటే గతంలో మాదిరిగా సీఎం కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వృద్ధులకు, వితంతువులకు 1,016 రూపాయలు పెంచబోతున్నామని చెప్పేసి హామీలు చేయడం జరిగింది. అంటే పెంచిన పెన్షన్ ఏ నెల నుండి మీ చేతికి రాబోతుంది అనే తేదీని ప్రకటించే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి. అంటే 2025 మే మాసంలో బహుశా ఈ ఆసరా పెన్షన్లు పెంచబోతున్నట్లుగా తెలుస్తుంది. కాకపోతే దీనికి సంబంధించిన గుడ్ న్యూస్ అప్డేట్ని ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతుందనే సమాచారం తెలుస్తుంది. దీంతో పాటుగా ఎవరైతే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు, పెండింగ్లో ఉన్న వాళ్ళు, వీళ్ళందరికీ సంబంధించిన పెన్షన్లు కూడా అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపబోతుంది అనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రజా విజయోత్సవ కార్యక్రమాలలో ప్రతి పథకంపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని ప్రకటించబోతుంది అనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది. సో ఇవైతే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.